నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కి సంబంధించి జరుగుతున్నటువంటి పరిణామాల గురించి, వాస్తవాల గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి గారు ఉన్నారు. ఆవిడతో చర్చిద్దాం. నమస్తే అమ్మా. పిల్లల్ని పుట్టిస్తారు అనే ఒక నమ్మకంతో పిల్లలు నోచుకున్నటువంటి వాళ్ళు వెళ్తే వాళ్ళు చేస్తున్న అరాచకాలకు సంబంధించి బయటపడ్డాయి. నిజాలు ఏంటి, వాస్తవాలు ఏంటి అనేది ఇంకా వెల్లడించక ముందే సో అసలు ఇలాంటి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ల మీద మీ అభిప్రాయం ఏంటి? ఇలా చేస్తున్న వారిని ఏమంటారు మీరు? ఇది ఒక రకంగా పిల్లలు కలగని తల్లిదండ్రులకి ఒక వరం అని చెప్పుకోవాలి. అలానే ఇవి స్టార్ట్ అయినాయి. కానీ ఈ విషయంలో కాస్త వాళ్ళు మన మీద డిపెండ్ అయ్యారు కదా, మన మీద ఆధారపడ్డారు కదా, వాళ్ళు ఒక ఎమోషనల్గా బిడ్డల్ని కావాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళ ఎమోషన్ తోటి ఆడుకోవడం. ఇక్కడ వీళ్ళు ఎందుకోసం ఆడుకుంటున్నారు? వీళ్ళేం శాడిస్ట్లు అయ్యి ఆడుకోవట్లే, డబ్బు కావాలి. లైక్ దొంగ బాబాలాగానా? డబ్బు అంతే, డబ్బు కోసమే ఇదంతా. ఇంత డబ్బు పిచ్చి నిజంగా చాలా ఓల్డెస్ట్ది సృష్టి, చాలా పాతది. డాక్టర్ కూడా చాలా సీనియర్ డాక్టర్. నిజంగా ఒక రకంగా 60 ఏళ్ళు పైబడిన ఆ డాక్టరు ఇవాళ పరువంతా తీసుకెళ్లి గంగలో కలుపుకున్నట్లు ఈ డబ్బుల కక్కుర్తి కోసం ఇలా చేసి ఆ వచ్చిన తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో ఆ దంపతుల ఎమోషన్స్ తోటి ఆడుకొని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంచి పోనీ మీరు వాళ్ళకి న్యాయంగా చేయాల్సింది చేశారా? ఆ డబ్బులకి న్యాయం చేశారా అంటే న్యాయం చేయాల. అసలు ఎందుకు ఈ రగడంతా? దేనికి? వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం ఉందా? కృత్రిమంగా అయినా అవకాశం లేదా? ఉంటే ఉందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. అలా కాకుండా వాళ్ళని భ్రమల్లో పెట్టి వాళ్ళకి ఆశ కల్పించి చివరికి 5 లక్షల దగ్గర నుంచి 10 లక్షల దగ్గర నుంచి 15 లక్షల దగ్గర నుంచి అలా పెంచుకుంటూ వెళ్ళి ఇప్పుడు వీళ్ళు దగ్గర 30 లక్షలు ఖర్చు పెట్టారంట. 30-35 లక్షలు. అంతకుముందు ఇంకా కొన్ని ఖర్చు పెట్టుంటారు వాళ్ళు. మీ దగ్గరకు వస్తే ఈ ఒక్క కేసునే కాదు, మీ దగ్గరకు వచ్చిన కేసులు అన్నిట్లో ఇప్పుడు అందరూ DNA టెస్ట్కి వెళ్ళారనుకోండి, తల్లిదండ్రులందరూ. ఏంటి అసలు వాళ్ళకి ఎంత ఆవేదన? ఒకవేళ వాళ్ళ బిడ్డలు వాళ్ళకి పుట్టిన బిడ్డలు కాదు అని తెలిస్తే వాళ్ళు ఎంత మనసు క్షోభ గురవుతారు. అసలు ఇవన్నీ కనీసం ఆలోచించలేదు వీళ్ళు అంటే అంతకంటే దుర్మార్గం ఇంకొకటి లేదు. అలవాటు పడిపోయారు. అంతకంటే దుర్మార్గం ఇంకొకటి లేదు. ఇప్పుడు 60 ఏళ్ళ వయసు వచ్చింది. ఇప్పుడు ఎవరో ఒక 25 ఏళ్ళ అమ్మాయి, కొత్తగా ప్రొఫెషన్లోకి వచ్చిన అమ్మాయి కంటే పెద్దగా కస్టమర్స్ గురించి, అదే మా రోగుల గురించి, వాళ్ళ క్లయింట్ల గురించి, వాళ్ళ మనస్తత్వాల గురించి అర్థం కాకపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఇంత వయసు వచ్చింది నీకు, నువ్వు ఈ విధంగా చేయడం ఎంతవరకు న్యాయం? పైగా వాళ్ళ అబ్బాయి కూడా ఈ వ్యాపారంలోకి దిగిన తర్వాత ఈ అరాచకాలు ఇంకా ఎక్కువైనాయి అంటున్నారు. ఆవిడకైతే ఒకప్పుడు మంచి పేరుందంట, కానీ అది ఏమైపోయింది అంటే అదేలే మాకు ఉన్నది కొంచెం ఎక్కడ దగ్గర కొంచెం మనం చేస్తే తప్పే ఉంది, ఇన్ని రోజులు ఏం కాదు లేక కవర్ అయిపోద్ది అనుకున్నారు. బట్ అది తెలియదు అనుకున్నారు. అదే ఇప్పుడు వాళ్ళు వీళ్ళని ఈ దంపతుల్ని చాలా తక్కువగా అంచనా వేశారు. ఒకప్పుడు ఒక 15 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం అయితే గనక వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళకి కూడా ఇంత అవగాహన లేదు కాబట్టి వీళ్ళు నందంటే నంది, పందంటే పంది అయిపోయింది. ఇప్పుడు మారిన కాలం ప్రకారం మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం ఏమవుతుందంటే, ఒకవేళ నిజంగా చేసిన వాళ్ళు కూడా, అంటే ఇలాంటి అవకతవకలకు పాల్పడకుండా చేసిన వాళ్ళని కూడా నమ్మరు కదా, వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు ఇప్పుడు. ఇప్పుడు ఈ టెస్ట్ ట్యూబ్ బేబీల ద్వారానో లేకపోతే సరోగసీ ద్వారానో బిడ్డలు కన్న వాళ్ళందరికీ ఇవాళ మీరు ఒక రకమైన ఒక వేదన మిగిల్చినట్టు అయింది. ప్రతి ఒక్కళ్ళు పొలమని DNA టెస్ట్కి వెళ్ళారనుకోండి, ఇందాక మనం అనుకున్నట్టు ఏంటి పరిస్థితి? అప్పటి వరకు నా బిడ్డే అనుకొని పెంచుకొని ప్రేమ ఆప్యాయతలని ఒకసారిగా దూరం చేసుకోలేం.
నిజం నిజం తెలుసుకున్నాక బాధపడలేరు. ఇప్పుడు ఆ బాబుని పుట్టించారు మీరు అందరూ కలిసి, ఆ తల్లిదండ్రులు కావచ్చు, మీరు డాక్టర్లుగా మీరు కావచ్చు, ఆ కన్న తల్లిదండ్రులు కావచ్చు. కానీ ఆ బిడ్డ ఇవాళ ఎక్కడున్నాడు? ఎవరూ లేని అనాథలాగా స్టేట్ హోమ్లో ఉన్నాడు. వాడేం పాపం చేశాడు? వాడికి ఎందుకు ఇంత అన్యాయం జరగాలి? అదే వాడికైతే ఖచ్చితంగా వాడికి ఏం తెలుసు? మీ అందరు కలిసి ప్రపంచంలోకి తీసుకొచ్చారు వాడిని. రేపు పొద్దున వాడు అనాథగా పెరిగి, ఒకవేళ ఆ తల్లిదండ్రులు తీసుకెళ్ళటం ఇష్టం లేకపోతే అనాథగా పెరిగాడు అనుకోండి, ఆ పిల్లాడు స్టేట్ హోమ్లో పెరిగిన తర్వాత పెద్ద అయిన తర్వాత వాడికి అసలు ఈ సమాజం మీద ఏమైనా గౌరవం ఉంటుందా? అసలు నన్ను ఎందుకు పుట్టించారు మీరు అందరూ కలిసి? మనము ఇప్పుడు జరిగిన ఈ మోసం గురించే కాదు, రాబోయే రోజుల్లో ఆ పిల్లవాడి మనసు మీద దీని ప్రభావం ఎలా పడుతుంది అనేది కూడా ఒక్కసారి ఆలోచిస్తే మనకు ఒళ్ళు జలతరిస్తుంది. అందుకని యాతావాత ప్రతిదీ వ్యాపారం అయిపోయిన తర్వాత ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ పట్టించుకోకుండా డబ్బే ధ్యేయంగా వీళ్ళు వ్యాపార కేంద్రాల్లాగా, అవి ఆరోగ్య కేంద్రాలు వ్యాపార కేంద్రాలుగా చేసిన తర్వాత ఎందుకంటే వాళ్ళు ఎందుకు గొప్పగా బిహేవ్ చేస్తారు? అసలు ఇక్కడ ఒక్కటే, ఈ మొత్తానికి ఈ టెస్ట్ ట్యూబ్ బేబీలు, ఈ ఐయుఐలు, ఐవీఎఫ్లు, సరోగసి వీటన్నిటిని అసలైతే బ్యాన్ చేస్తే బాగుంది అనిపిస్తుంది. కానీ అంటే ఒక్క ధైర్యంగా అన్నీ చేస్తే ఎట్లా అమ్మా? మరి పిల్ల కాదు కదా. ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం కూడా తన వైఫల్యం ఒప్పుకోవాలి. చట్టాలు తీసుకొచ్చింది, చట్టాలు అమలు కావట్లే. ఇప్పుడు సరోగసి చట్టం ఉందనుకోండి, సరోగసి చట్టం గురించి ఎంతమందికి అవగాహన ఉంది? సరోగసికి వెళ్ళాలి అనుకునే తల్లిదండ్రులకు కానీ, సరోగసి ప్రాసెస్ చేసే వాళ్ళకి కానీ ఎంతమందికి అసలు అవగాహన ఉంది? వాళ్ళు పాటిద్దాం అనుకుంటున్నారు చెప్పండి. దానికి కేవలం రక్త సంబంధీకులే చెయ్యాలి, ఫస్ట్ పాయింట్. రెండోది ఆ దంపతులకి పెళ్ళి 5 సంవత్సరాలు అవ్వాలి, వాళ్ళకి ఖచ్చితంగా పిల్లలు పుట్టారు అనే సంగతి రూఢి కావాలి. అలాగే ఇక్కడ డబ్బులు ట్రాన్సాక్షన్ జరగకూడదు. ఇవన్నీ ఉన్నాయా చెప్పండి? అసలు ఈ చట్టం ఎందుకు తీసుకొచ్చారు ఈ మాత్రానికి? అసలు ఇవి సాధ్యమయ్యే పనేనా? ఎవరండి బిడ్డలు గనిస్తారు? బిడ్డలు గంటమంటే ఆన్లైన్లో షాపింగ్ చేసినంత ఈజీనా? కాదు కదా. ఎంత కష్టం ఉంటుంది అసలు. ఇవాళ ఈ బిడ్డల్ని ఇలా కనివ్వటానికి, సరోగసికి బిడ్డలను కనివ్వటానికి పేదరికం ఒక కారణం. ఆ తల్లి, ఆ సరోగసి తల్లికి కూడా కొన్ని హక్కులు ఉన్నాయి ఈ చట్టంలో. ఇప్పుడు బిడ్డ ఏదైనా సరిగ్గా పుట్టలేదనుకోండి, అంటే బుద్ధిమాంద్యం కానీ అవయవాలు సరిగా లేక కానీ అట్లా పుడితే కనుక వీళ్ళు తీసుకోము అనడానికి లేదు, తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. వీళ్ళ మీద ఫైట్ చేయగలిగే శక్తి ఆ తల్లికి ఉంటుందా? సరోగసి తల్లికి. అందుకని ఇంత లోపభూయిష్టమైన చట్టం కాబట్టి అసలు ఈ విధానమే వద్దు. అసలు సైన్స్ అంటే కూడా భయపడేటట్లుగా ఈ సైన్స్ ద్వారా ఇన్ని వికృతాలు చేస్తున్నారు. ఇది ఇంత ఇదిగా వ్యాపారం అయిపోవటం ఇవాళ. పైగా ఈ స్పెర్మ్ బ్యాంకులు మెయింటైన్ చేయటం, ఓవరీస్ బ్యాంక్స్ మెయింటైన్ చేయటం, ఇది కూడా అది కూడా బయటకు వచ్చింది ఈ దెబ్బతో, సృష్టి దెబ్బతోటి. ఇప్పుడు ఇవాళ పేపర్లో వచ్చింది, ఈ వీర్యదాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ బిచ్చగాళ్ళని, అడ్డా మీద కూలీల్ని, వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి చేస్తున్నారు అని. ఇప్పుడు ఎవరైతే ఈ సరోగసి ద్వారా బిడ్డలను కన్నారో, లేకపోతే ఐవీఎఫ్ ద్వారా బిడ్డలను కన్నారో, ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఒక బాధే కదా. మాకు మాది కాకుండా లేదు, ఆ డోనర్ ఎవరో, ఆ డోనర్ చదువుకున్న వాడై ఉండాలి,
ఒడ్డు పొడుగు ఉన్నవాడై ఉండాలి, ఉన్నత కులానికి చెందినవాడై ఉండాలి, ఇట్లా ఏవో వాళ్ళు స్పెసిఫికేషన్స్ చెప్పుకుంటారు. అలా కాకుండా రోడ్డు మీద అడుక్కు తినేవాడు వీర్యం మాకు ఇచ్చారా అనేది ఎంత బాధాకరంగా ఉంది. మళ్ళీ నాలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఒక మూల అసలు నిన్న నుంచి హోరెత్తిపోతుంది, బిచ్చగాళ్ళు బిచ్చగాళ్ళు బిచ్చగాళ్ళు. అసలు వాళ్ళని అంత హీనం చేసి మాట్లాడడానికి కూడా నాకు మనసు ఒప్పట్లేదు. ఇట్లా అసలు వీళ్ళు ఆ వీర్యాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితిలోకి ఆ వ్యక్తులు వెళ్ళారు అంటే అది అసలు మన సమాజం ఏ స్థితిలో ఉంది చెప్పండి. ఇవన్నీ నగ్న సత్యాలు. మాట్లాడుకోవాలంటే భయం వేసేది ఒకటే స్వార్థపూరితంగా అంతే. అసలు మనము ఇవన్నీ మాట్లాడుకోవాలంటే భయం వేస్తుంది. కానీ ఎన్ని రోజులు మాట్లాడుకోకుండా దాచిపెట్టుకుంటాం, మనసులో ఎన్ని రోజులు మనసులో పెట్టుకుంటాం. మాట్లాడకపోతే ఒక ప్రాబ్లం, మాట్లాడితే ఒక ప్రాబ్లం. ఇప్పుడు ఈ విధానం అంతా చూస్తే వాళ్ళకి సరోగసీ మదర్ ద్వారా మీ అండము మీ వీర్యంతో మేము మీకు బిడ్డను కనిపిస్తున్నాము అని చెప్పి వేరే ఆవిడ చేత బిడ్డని, వాళ్ళ బిడ్డని వీళ్ళకి ఇచ్చారు. ఇది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ దీని కిందకు వస్తుంది 420. ఇంకా సెక్షన్స్ చాలా ఉంటాయి అనుకోండి. ఆ సింపుల్గా చూసుకుంటే కనుక చీటింగ్. నువ్వు ఒక నమ్మకంతో వెళ్ళారు వాళ్ళు, నువ్వు ఒక భరోసా ఇచ్చావు వాళ్ళకి, దాని నుంచి నువ్వు పక్కకి వెళ్ళిపోయావు. అంటే ఎవరు పట్టించుకుంటారులే, మన బిడ్డని ఇస్తున్నాం అంటేనే ఎగిరికి అంతేస్తారు. తర్వాత ఇది ఎప్పుడుకో బయటపడేది, పడినప్పుడు చూద్దాం. అదే 1% ఉన్నా కూడా చూద్దాం, అప్పుడు ఆ టైంకి అంత మేనేజ్ చేసుకుందాం వాళ్ళని వెళ్ళి అనుకున్నారేమో. ఎన్ని వందల మంది, ఎంతమంది పిల్లలు, ఎంతమందికి ఎప్పుడో చాలా పాతది కాబట్టి ఎన్నో. ఇప్పుడు అసలు చూస్తే ఒక 5 కిలోమీటర్ల రేడియస్లో ఒక 4-5 IVF సెంటర్లు ఉంటున్నాయి. అసలు గచ్చిబౌలి ఏరియాలో అయితే ఎన్నో పుట్టగొడుగులాగా వచ్చేస్తున్నాయి. అసలు ఎందుకు జరుగుతుంది అనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది బిడ్డలను కనగలిగే స్థితి ఉన్నా కనడానికి ఇష్టపడకుండా సరోగసీకి వెళ్తున్నారు. కొంతమంది ఏంటి అంటే తమ అందం చెడిపోద్దనో లేకపోతే మన ప్రొఫెషన్స్కి ఇబ్బంది అవుతుందనో ఉద్దేశంతో బిడ్డల్ని కనట్లేదు. కొంతమందికి ఏమో పాపం అనారోగ్యం వల్ల బిడ్డల్ని కనలేకపోతున్నారు. సరే వెరసి ఈ సరోగసీలకి వెళ్తున్నారు అనుకోండి. అవి కానీ అక్కడ సరిగా ఉంటే మనం అసలు ఇంత మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. వాళ్ళకి ఆ మాత్రం నీతి నిజాయితీ ఉండున్నట్లయితే కనుక ఇలాంటి పరిస్థితి ఉండేది. ఫర్దర్గా ఎలా ఉంటుందమ్మా ఇలాంటివి బయటపడడం ద్వారా? ఇప్పుడు రేపటి రోజున అక్కడ ఆపరేషన్ చేయించుకోనో లేకపోతే వాటెవర్ పిల్లల్ని ఏదో రకంగా తెచ్చుకునే వాళ్ళ అదే అంటున్నా, మొదటి నుంచి నేను అదే మొత్తుకుంటున్నా. వాళ్ళకి ఆల్రెడీ బిడ్డల్ని కన్నవాళ్ళు DNA టెస్ట్లకు వెళ్తారా? సరే అయిందేదో అయింది అని చెప్పి సరిపెట్టేసుకుంటారా? అబద్ధమైనా సరే తెలియకపోవడం మంచిది అనుకుంటారా? ఇక ఆ తల్లిదండ్రుల పర్స్పెక్టివ్ని బట్టి ఉంటుంది. మామూలుగా అసలు బిడ్డలు ఎందుకు కలగట్లేదు, ఇవాళ ఈ సమస్య ఎందుకు వచ్చింది అనే దాని మీద ఎక్కువ ఇవాళ అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొంచెం కష్టపడైనా సరే, ఇంకొంచెం లైఫ్ స్టైల్ మార్చుకునైనా సరే బిడ్డలను కందాము అనే బిడ్డలు నిజంగా కావాలి అనుకుంటే కందాము అని అనుకోవడం ఒక పరిష్కారం దీనికి. లేదు బిడ్డలు కలగరు అంటే కనుక చక్కగా ఏ అనాథాశ్రమానికి వెళ్ళి హాయిగా చట్టం ప్రకారం మనకి సెంట్రల్ యాక్ట్ ఉంది, కారా యాక్ట్ అని. ఆ యాక్ట్ ప్రకారం ఇలా పిల్లల్ని అమ్మే వాళ్ళ దగ్గర పిల్లల్ని కొనుక్కోవటం అమ్ముకోవటం కాకోకుండా చట్ట ప్రకారం మీరు పిల్లల్ని దత్తత తీసుకొచ్చుకొని ప్రశాంతంగా ఉండండి. ఒకరికి జీవితం ఇచ్చిన వాళ్ళు అవుతారు. దానికి ఖర్చు ఉండదు. అదే మీరు దానిలో ఎన్రోల్ అయితే కనుక ఆన్లైన్లో ఎన్రోల్ అయితే చక్కగా మీకు ఎప్పటికప్పుడు మీరు ఎంత వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారో చెప్తారు. చట్టం ప్రకారం అసలు మీకు దిగులు లేకుండా అయిపోతుంది. అసలు ఎవరికి మీరు సమాధానం చెప్పాల్సిన పని ఉండదు.
ఎవ్వరూ మిమ్మల్ని ప్రశ్నించరు. అలా చేసుకోండి బిడ్డలే కావాలి అనుకుంటే. అంతేగాని కంటేనే అమ్మని కాదు, పెంచితే కూడా అమ్మలవుతారు. ఆ మాధుర్యాన్ని అనుభవించవచ్చు. అందుకోసం అలాంటి పరిస్థితి లోకి మీరు ఆ విధంగా ఆలోచించండి. ఎవరైనా పిల్లలు కలిగిన దంపతులు ఎవరైనా ఉంటే అలా కూడా కాకుండా ఇవాళ మనకి లైఫ్ స్టైల్ చాలా దారుణంగా అయిపోయి ఈ సాఫ్ట్వేర్ వల్ల కావచ్చు, ఇంకొకటి కావచ్చు అయిపోయి మనం ఏం చేస్తున్నామంటే పీసీఓడి అని రకరకాల సమస్యలతోటి ఆడపిల్లలు బాధపడుతున్నారు. పెళ్ళికి ముందు పెళ్ళికి తరువాత దానికి సంబంధించి లైఫ్ స్టైల్ని మార్చుకోవడము, ఎక్సర్సైజులు చేసుకోవడము, దానికి సంబంధించి ఎప్పటికప్పుడు మందులు వాడుకోవడం, ఇలా చేసుకుని చక్కగా బిడ్డలను కనడానికి ప్రయత్నం చెయ్యండి. ఒక 2 సంవత్సరాలు మీది కాదనుకోండి, అవసరం అనుకుంటే ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు మానేసి బిడ్డలను కన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ స్ట్రెస్కి వాళ్ళకి బిడ్డలు కావట్లే. కాకపోతే డాక్టర్లు చెప్తే వాళ్ళ మాటని ఆ ఉద్యోగం మానేసి, లేదు అనుకుంటే ఒక 2 సంవత్సరాలు సెలవు పెట్టైనా సరే ఇలా చేస్తున్నారు. లైఫ్ స్టైల్ మొత్తం మార్చుకొని, ఆహార పద్ధతులన్నీ మార్చుకొని, ఎక్సర్సైజ్ చేసుకొని బిడ్డలను కన్న వాళ్ళని చూశాను నేను. సాధ్యం కాదంటూ ఉండదు. రైట్ రైట్ ఓకే అమ్మా, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.